ఇవే తగ్గించుకుంటే మంచిది. తర్వాత వచ్చే వ్యూ చూడు. ఈ వ్యూ చూడాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి గైస్. అందరి వల్ల అవ్వదు. చాలా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇక్కడ నుంచి జస్ట్ స్ట్రైట్ అలాగని స్పీడ్ బాదుకుని వెళ్ళిపోతే కొండ కిందకి వెళ్ళిపోతారు ఎవరికి చెప్ప చేయకుండా. ఇది కపుల్స్ ప్లేస్ అమ్మాయా? వీడు మనిషా పశువా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో మనమైతే ఇప్పుడు వైజాగ్లో అయితే ఉన్నాం. వైజాగ్ దగ్గర ఊర్వశి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఊర్వశి నుంచి మనమైతే ఇప్పుడు సింహాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ బైక్ మీద ఉన్నాడే వీడే నా ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు మేమిద్దరం కలిసి సింహాచలం అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూపిస్తాం. మీకు తెలిసే ఉండొచ్చు, ఆర్ఎల్స్ తెలియకపోతే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంటి దగ్గర నుంచి బాయ్ చెప్పేసి ఆంటీ గారికి అయితే ఇంకా అలా స్టార్ట్ అయిపోయామా. ఇక్కడే మన ఫ్రెండ్ అయితే ఎదురయ్యాడు అనమాట. మిస్టర్ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ వైజాగ్ అనమాట. మొన్న రీసెంట్గా అవార్డు అయితే కొట్టాడు మనడు. ఇంకా మేమైతే ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోయాం. ఒక రేంజ్ స్పీడ్లో అయితే మా వాడైతే కొట్టాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా, బట్ లేచేసరికి లేట్ అయిపోయింది. సో అలా వస్తూనే ఎన్ఈడి ఫ్లైఓవర్ మీదకి అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు. మ్యాక్సిమం ఈ ఫ్లైఓవర్ చూస్తే అందరికీ అది ఎన్ఐడి అని తెలిసిపోద్ది. ఒకళ్ళు తెలియని వాళ్ళు చూస్తే ఇదే అనమాట మన ఎన్ఐడి ఫ్లైఓవర్. భలే ఉండిద్ది. ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్కి మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలంటే ఒక పెద్ద వీడియో అయిపోద్ది. దీని మీద చాలాసార్లు మన డ్యూక్ అయితే అయిపోయిందనమాట. పెట్రోల్ బంక్ ఏమో దరిదాపుల్లో లేదు, తోసుకొని వెళ్ళాం చాలాసార్లు. అయినా ఇప్పుడు ఎందుకులే ఆ మాటలన్నీ, అది తర్వాత వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు తీరిగ్గా. ఇంకా అలా వచ్చేసామా. ఇంకోండి సింహాచలం ఆర్చ్ అయితే కనిపించింది. అప్పటికే బండిలో ఫ్యూయల్ అయిపోయిందనమాట. వెంటనే సైడ్ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ తిప్పేసాం. ఇంకా ఫ్యూయల్ కొట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. చూడొచ్చు కొండపైకి అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడైతే. సో ఎక్కడి నుంచి ఉంటుంది బ్రో వ్యూ వేరే లెవెల్లో ఉంటుంది. కొండపై వరకు అయితే ఈ రైడ్ అనేది మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది వీడియో లాస్ట్ వరకు. సో ఇంకా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేసుకోండి వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్రో. ఇంకో ఈ రైట్ సైడ్లో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట కొండపైకి స్టెప్స్. మ్యాక్సిమం చాలామంది ఎక్కెళ్తారు, బట్ ఈరోజు వచ్చేసి మండే కదా, క్రౌడ్ అంతగా లేదు. సో మేమైతే బైక్ మీద వెళ్తున్నాం. లేకపోతే నేను స్టెప్స్ ఎక్కి వెళ్దాం అనుకున్నా, ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి బైక్ మీద వస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి టికెట్ అయితే కలెక్ట్ చేశారు. సో టికెట్ ఛార్జ్ ఎంత ఉంటుంది బ్రో? జస్ట్ 10 రూపీస్ టికెట్ అయితే తీసుకొని మేమైతే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. కొండపైకి వెళ్ళిన దాకా ఇక్కడ ఒక బెండ్ వస్తుంది బ్రో, దగ్గర 90 degrees బెండ్. మావాడు ఆ బెండ్ ఎలా కొడతాడో మీరే చూడండి, అసలు వేరే లెవెల్ అనమాట. పడిపోతామేమో అనిపిస్తుంది, కానీ భలే కొట్టాడు. నాకు కూడా అప్పుడప్పుడు ఇలా ఎరవబడాలనిపిస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే అక్కడ తినేస్తాను చిన్న భయంతో ఇలా ఎరవబడిన అనమాట. అయినా ఏ మాటకి ఆ మాట, మనకి ఫ్రీడమ్ ఇవ్వడమే ఎక్కువ ఇంట్లో వాళ్ళు. ఇంకా ఇలా ఎరవబడ్డం తెలిస్తే ఇంకా బయటికి కూడా వెళ్ళినవారు, ఎందుకు వచ్చిన వాళ్ళే. సో ఫైనల్లీ మనమైతే సింహాచలంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ వచ్చేసి మేము బైక్ పార్క్ చేసుకొని ఇంకా నా బ్యాగ్ ఆర్ఎల్స్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పెట్టేసి గుడిలోకి అయితే వెళ్ళాలి. గుడిలో ఇంకా మొబైల్ అయితే అలాగే అలౌ చేయరు, రికార్డింగ్ ఎక్కడితో ఆపేస్తాం మ్యాక్సిమం. మీరైతే చూసేయండి బ్లాగ్ ఎండ్ వరకు, ఎందుకంటే చాలా సీక్రెట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి మీకైతే చూపిస్తాయి ఇందులో. మావాడైతే తిన్నగా గోపురం దగ్గరికి అయితే తీసుకొస్తాడు. సో ఇక్కడ ఈ సైడ్ని అయితే మనమైతే బైక్ అయితే పార్క్ చేసేసి మనమైతే ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోదాం, లేట్ చేయొద్దు. మావాడైతే ఇక్కడ బైక్ అయితే పార్క్ చేస్తాడు. ఇంకా ఇక్కడే చెప్పులనే విప్పేసి మేమైతే గుడిలోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. క్రౌడ్ పర్లేదు బ్రో, నేను అనుకున్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అని, బట్ నార్మల్గానే ఉంది. మండే కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. ఇక్కడైతే ఎవరో నామాలు అయితే పెడుతున్నారు, మేమిద్దరం కూడా సరదాగా వెళ్ళి పెట్టించుకున్నాం అనమాట. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇక్కడైతే మేము బ్యాగ్స్ అండ్ మొబైల్స్ అయితే పెట్టేసాం. సో ఇక్కడ పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫైనల్లీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ పులిహోర ప్యాకెట్లు ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్లో అయితే పెట్టేసాం అనమాట ఇంటికి పట్టుకెళ్ళడానికి. సో మావాడైతే నాకు బ్యాగ్ ఇచ్చేసి ఇంకా బైక్ అయితే తీసాడు, రా నీకు ఒక ప్లేస్ తీసుకెళ్తా అని చెప్పి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో ఆ ప్లేస్ ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఆర్ఎల్స్ తెలియని వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డిలే చేయకుండా ప్లేస్ దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోలో నా ఫేస్ నేనైతే చూపించాలనుకోవట్లే అంతగా, ఎక్కడో 2-3 క్లిప్పుల దగ్గర అయితే చూపిస్తాను, ఎందుకంటే వ్లాగ్ తీస్తూ నేను నా ఫేస్ రికార్డ్ చేయడమే మర్చిపోయా. సో అదనమాట. సో నెక్స్ట్ టైం సింహాచలం వ్లాగ్లో అయితే మంచిగా అయితే తీద్దాం. సో లేట్ చేయకుండా ఇంకా ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. ఇవే తగ్గించుకుంటే మంచిది. తర్వాత వచ్చే వ్యూ చూడు.
వ్యూ చూడాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి గైస్, అందరి వల్ల అవ్వదు. చాలా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? కొంతమందికే తెలుసు, కొంచెం మంది చూస్తారు పైకి వచ్చి. నాకు సరదా ఎక్కువ కాబట్టి మేమైతే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ మన బ్రో అయితే చెప్తాడు కొండ యొక్క ప్రకృతి గురించి. మీకు ఫోటోషూట్స్ ఏమైనా అంటే ఫోటోషూట్స్ అని కాదు, ఇలాంటి పొజిషన్లో ఇక్కడ వెహికల్ పార్క్ చేసి సో ఆ డైరెక్షన్ నుంచి పిక్ తీసుకుంటే వ్యూ చూసా అలా ఉంది. ఇక్కడ మొత్తం ఒక గుహలో ఉన్నట్లు ఫీల్ వైబ్ అనేది వస్తుంది. మ్యాక్సిమం వస్తారు వైజాగ్లో ఉన్న వాళ్ళు తెలుసు, బయట ఎక్కడి నుంచి వస్తారు కదా సింహాచలం, వాళ్ళకైతే ఈ రూట్ బహుశా తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ రూట్లోకి రావచ్చు, ఎవరు ఏం రిస్ట్రిక్ట్ చేయరు. వచ్చి దేన్ని ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయకుండా ఉంచి వచ్చి చూసుకుని వెళ్ళిపోతే పర్లేదు. అర్థమైన పనులు చేస్తేనే రిస్క్. అండ్ ఎలా కొద్ది ముందుకు వెళ్ళిపోతే మీకు ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది. టెంపుల్ ఏంటంటే చిన్న గుడి టైప్లో అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరూ వైజాగ్లో మ్యాక్సిమం కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మ్యాక్సిమం రీల్స్లో చూపించే వ్యూ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇది ఉందా, దీని లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతే వ్యూ పాయింట్ ఇది. అంటే ఇలాగ మెట్లు ఉన్నాయి చూసారా, ఇది కామన్గా అందరూ వెళ్ళేది. బట్ మనం అక్కడ చూడు, అక్కడ పైన కనబడుతుంది కదా మనకి, నైట్ టైము సింహాచలం సైడ్ పైన కొండ పైన ఒక బోర్డు కనబడుతుంది లైటింగ్తో, 3 నామాలది. సో అక్కడ వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి చూస్తే మనకు వైజాగ్ సిటీ అంతా మనకు కాల్ రోడ్డు ఒకటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఫీల్ సాటిస్ఫాక్షన్ కూల్ ఎన్విరాన్మెంట్లో. సో మీరు రావాలంటే రావచ్చు. సో ఎంతమంది విజిట్ చేశారని మీరు చెప్పండి. అంటే తెలిసిన వాళ్ళు నాకు తెలుసు బ్రో మేము వెళ్ళాం బ్రో అని కామెంట్ చేయండి. నా బండే దీన్ని ఈ గతుకులకి ఊగేస్తుంది. ఏం లేదు, స్ట్రైట్ రూటే. బట్ ఒకే ఒక దగ్గర కరెక్ట్గా కనిపిస్తుంది మొత్తం. గతకల వల్ల ఏం అర్థం కావట్లేదు కానీ చాలా ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది ఇక్కడ మీరు స్ట్రైట్గా వచ్చారు అనుకోండి, అక్కడ నుంచి నేను స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనబడుతుంది. సో అచ్చ స్ట్రైట్గా వెళ్ళిపోయారు అనుకోండి, ఏ యూజ్ లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ స్ట్రైట్ అలాగని స్పీడ్ బాదుకుని వెళ్ళిపోతే కొండ కిందకి వెళ్ళిపోతారు ఎవరికి చెప్ప చేయకుండా. స్లోగా చూసుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనుషులు ఉంటారు. సో చూసారు కదా లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది కదా. సో వ్యూ మీకు చూపిస్తున్నా అక్కడ వ్యూ ఎలా ఉందో. ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత కపుల్స్ అని కాదు ఎవరైనా రావచ్చు, కానీ గుడి దగ్గర కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ వస్తే బెటర్, ఫ్రెండ్స్ చిల్ అవడానికి వస్తే బెటర్. సో ఫైనల్లీ వ్యూకి అయితే వస్తాం. వ్యూ పాయింట్కి ఉంది కదా. వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం. అవతలకి ఎక్కుదామా? ఇక్కడ వరకు వచ్చేసావు కదా, ఇక్కడ ఆకి బ్లాగ్ మొత్తం నువ్వే ఉంటావు కదా. ఓ మై గాడ్. అన్నడి ఫ్లైఓవర్ ఎదురా చాలా దూరం అలా అక్కడ ఉంటుంది. ఇది స్ట్రైట్కి వెళ్ళిపోతే వేపగా ఉంటుంది కదా ఇక్కడ నుంచి. ఆ గుడిలోకి వెళ్ళాలంటే ఎలాగెళ్తారా? ఈ మధ్యలో ఉన్న గుడికి ఈదుకొని వెళ్ళాలా లోనికి వెళ్ళాలంటే? ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ క్యామ్ క్వాలిటీ ఎదిరిపోయింది.
అలాగా అక్కడ తీస్తున్నారు కదా పార్కింగ్ టికెట్స్. ఫైనల్లీ వ్యూ పాయింట్ చూసాక మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఫోటో షూట్కి మాత్రం భలే ఉంటుంది ఇది. సో ఇదనమాట ఈరోజు సింహాచలం బ్లాగ్ అండ్ వ్యూ పాయింట్ అండ్ సీక్రెట్ ప్లేసెస్. సో ఇంకా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నామంటే మనం 4K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే 4K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారనమాట. ఇంకా ఉంటా గైస్, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.